తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓవైపు అధికారంలోకి వచ్చి నేటితో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సంబరాలు చేస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ ఏడాది పాలనను నిలదీస్తూ హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో 6 అబద్ధాలు 66 మోసాలు పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. అయితే ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కమలనాథుల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డెడ్ లైన్ కూడా పెట్టారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇకపై బీజేపీ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మోసాలను ఉపేక్షించబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంక్రాంతి వరకు డెడ్ లైన్ విధిస్తున్నామని, ఆ తర్వాత రాష్ట్రంలోని గల్లీలో కాంగ్రెస్ నేతలు తిరగనివ్వమని హెచ్చరించారు. అన్ని ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తామని, అడ్డుకుంటామని బండి సంజయ్ ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతారన్నారు. రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ విమర్శ చేస్తున్నారు. మీ విమర్శలను పట్టించుకోం. ఈ వేదిక సాక్షిగా మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. మీలో నియతుంటే, నిజాయితీ ఉంటే మీరు మీ సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టారు. సోనియా గాంధీ సంతకంతో లెటర్ రాశారు. ఈ దేవుని మీద ఒట్టు, ఖురాన్ మీద ఒట్టు పెట్టారు, బైబిల్ మీద ఒట్టు పెట్టారు, భగవద్గీత మీద ఒట్టు పెట్టారు. నానా ప్రమాణాలు వేసారు. వల్ల మేము చేసే సవాల్, మేము చెప్పిన మాటలు సమాధానం చెప్పండి. చలో, రైతుల విషయంలో రైతులను మోసం చేసింది వాస్తవం కాదా? రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి. ఇలా రుణమాఫీ చేస్తున్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేసిండు. ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ చేయాలని చెప్పి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన ఇస్తే, రేవంత్ రెడ్డి మాత్రం రుణమాఫీ చేస్తాం అందరికీ అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నారు. ఇలా రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమంది రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి. 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు. ఎంతమందికి రైతు భరోసా ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి. ఇలా అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి, కేవలం సన్నాలకు మాత్రమే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసింది వాస్తవమా కాదా? రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి. తరుగు తాలు తేమ లేకుండా పండించిన ప్రతి పంట గింజ కొంటామన్నారు. తరుగు పేరుతోని, తాలు పేరుతోని వాళ్ళు రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నారో రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి. ఆడతామని ఆడిస్తాం బిడ్డ. రేవంత్ రెడ్డి నేను ఇష్టపెట్టే ప్రసక్తి లేదు. సంక్రాంతికి నీకు డెడ్ లైన్, సంక్రాంతికి డెడ్ లైన్. ఈ వేదిక సాక్షిగా మనం చెప్తున్నాం, ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం. మనమంటే గంగిరెద్దులో కదా భారతీయ జనతా పార్టీలు అచ్చొచ్చిన ఆంబొత్తులుగా తెలంగాణ రాష్ట్రం దోచుకుంటే దొంగలు మీ కాంగ్రెస్లు. అదే మీ గంగిరెద్దులు వాళ్ళన్నారు, అలా మీరు అంటున్నారు. సంక్రాంతి డెడ్ లైన్ రేవంత్ రెడ్డి. సంక్రాంతి తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని రోడ్ల మీద తిరగడం, ప్రతి గల్లీలో పరిశీలిస్తాం, ప్రతి వీధిలో పరిశీలిస్తాం, ప్రతి గ్రామంలో పరిశీలిస్తాం, ప్రతి మండలంలో పరిశీలిస్తాం. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత నీది. లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మహిళలను మోసం చేశారు. పెళ్ళైతే తులం బంగారం అన్నారు. ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు? ఇంటికి వచ్చిన కోడలకు 2,500 రూపాయలు ఇస్తారు. ఎంతమంది కోడలకు ఇచ్చారు? అవ్వ తాతలకు, అత్తలకు, మామలకు 4,000 రూపాయలు